పవన్ కళ్యాణ్తో వ్యవహారం కాస్త తేడాగానే ఉంటుంది. పవన్ మెల్ట్ అయితే ఆ దర్శకుడి పని నల్లేరుపై నడకే. తేడా వస్తే అంతే సంగతులు. పవన్ మూడ్ని బట్టి నడుచుకోవడం ఏ దర్శకుడికైనా కత్తి మీద సాము. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో పవన్ కి ఆ సినిమా కెమెరామ్యాన్ కి తరచు గొడవలయ్యేవి. అందుకే షూటింగ్ మొదలైన కొన్ని రోజులకి సాంకేతిక నిపుణుల్లో మార్పులు చేర్పులు జరిగాయి. సేమ్ టు సేమ్ కాటమరాయుడు సెట్లో ఇదే సీన్ రిపీట్ అవుతోందన్నది ఇన్సైడ్ న్యూస్. సోమవారం హైదరాబాద్ లో కాటమరాయుడు షూటింగ్ జరిగింది. సెట్లో దర్శకుడు డాలీకి పవన్ కి మధ్య ఏదో విషయమై చిన్న గొడవ వచ్చిందట. దర్శకుడు వైఖరిపై అలిగిన పవన్ సెట్లోంచి హుటాహుటిన వెళ్లిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ లేకపోవడంతో షూటింగ్ కాసేపు ఆగిపోయిందని, ఆ తర్వాత పవన్ లేని సీన్లు తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న శరత్ మరార్ పవన్ కి అత్యంత సన్నిహితుడు. దర్శకుడికి పవన్ కి వాదన జరుగుతున్నప్పుడు సెట్లో శరత్ మరార్ కూడా ఉన్నాడట. అయితే పవన్ ని ఎదిరించే ధైర్యం లేక కామ్గా ఉండిపోయాడని, ఆ తర్వాత పవన్ ని సర్ది చెప్పే పనిలో లీనమయ్యాడని తెలుస్తుంది. పవన్ అలిగి వెళ్లిపోవడంతో కాస్త టెన్షన్ పడిన డాలీ ఆ తర్వాత కుదురుకున్నాడని, ఈ రోజు షూటింగ్ యథావిధిగా జరిగిందని తెలుస్తుంది. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈలోగా ఇలా చిర్రుబుర్రులు ఆడి అలిగి వెళ్లిపోతుంటే డిసెంబరు నాటికి పూర్తవడం అసాధ్యమే. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు